పారిశ్రామికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్స్ కు క్యాప్టివ్ పోర్ట్ కేటాయించింది. నక్కపల్లి ఏపీ ఐఏసీ సెజ్లో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో 17.8 మిలియన్ టన్నుల వార్షిక స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలిపింది. లేటెస్ట్ గా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కు క్యాప్టివ్ పోర్ట్ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అనకాపల్లిలోని డిఎల్పురంలో పోర్టును కేటాయించింది. నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 55,964 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మించనున్నారు. 2029 జనవరి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీని ద్వారా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండో దశలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నెలకొల్పుతారు. దీనికి 2033 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. రెండో దశలో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మిట్టల్ స్టీల్ ఇండియా కంపెనీ ప్రతినిధుల అభ్యర్థన మేరకు డిఎల్పురం వద్ద 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ తో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది.